కానీ రక్షకుడు ఎవ్వరు అనే దగ్గర ఆప్షన్ లేదు. ఇది ఒక్కటి బుర్రకాయకే కీర్చుకోవాలి. కొన్నిటికి ఆప్షన్ ఉండదు. అన్నం తినాలంటే నోట్లో నుంచే తినాలి. నేను స్పెషల్ అని చెవులోంచి తింటంటే కుదరదు, చచ్చిపోతావు. అన్నం తీసుకొచ్చి నీ చెవుల నిండా నీ ముక్కుల నిండా పెడితే నువ్వు చచ్చి ఊరుకుంటావు. కొన్నిటికి ఆప్షన్ ఉండదు. నీ వస్త్రధారణ, నీ కేశాలంకరణ ఎట్లనైనా వేసుకోవచ్చు. ఒక జడ వేసుకోవచ్చు, 2 జడలు వేసుకోవచ్చు, 3 జడలు వేసుకోవచ్చు, 4 జడలు వేసుకోవచ్చు. కొంతమంది నెత్తి నిండా జడలు వేసుకుంటారు, సన్న. వాళ్ళకి ఆప్షన్ ఉంది. అంత ఓపిక ఎక్కడిదో నాకు అర్థం కాదు. వామ్మో, కొంతమంది తల చూస్తే వీడు ఎన్ని గంటలు కూర్చోవచ్చు అబ్బా. ఇంకోటి విచిత్రము, ఇన్ని జడలు వేసుకునేది కొంతమంది మగోళ్ళు కూడా వేసుకుంటున్నారు. ఒకసారి బస్ స్టాండ్లో మంచిగా జడల్లుకొని ఒక ఆకారం నిలబడి ఉంది. పాప టైం ఎంత అయిందమ్మా అని అడిగితే ఇటు తిరిగి చూశాడు, మూతి మీద గుప్పెడు మీసాలు ఉన్నాయి. అరే సారీ బాబు అనండి. రియల్గా అబ్బాయి చాలా మంచోడట, కానీ వాడికి ఇష్టం అట్లా. పొద్దున్నే లేచి అద్దం ముందు కూర్చొని ఓపికగా దువ్వి మొత్తం ఆడపిల్లలే ఇంత చాకరీ ఎవడు చేస్తాడని చెప్పేసి కత్తిరించుకొని ఉంటుంటే, ఆ మగపిల్లోడై ఉండి నిజంగా నేనన్నా బాబు నీకు నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందే, ఇంత ఓపిక ఎక్కడిది నాయన నీకు, నాకు ఇష్టం అనుకుని నేను ఇలాగే ఉంటానన్నాడు. వాళ్ళు ఏం తేడా ఏం కాదు, హీజ్ అ హెల్దీ మేల్ పర్సన్, తేడా ఏం కాదు. తర్వాత పెళ్ళైంది, పిల్లలు పుట్టా, చక్కగా ఉన్నాడు. బట్ హీ వాంట్స్ టు హ్యావ్ జడ అని. అది ఆయన ఇష్టం అండి, మనం కాదంటాను మనం ఎవరు. తర్వాత ఒక్కడే కాదు, చాలామందిని చూశాను ఇట్లా పోనీటైల్ వేసుకుంటారు. తర్వాత రకరకాలుగా. ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. ఎలాంటి హెయిర్ స్టైల్ చేసుకుంటావో నీకు ఇష్టమే, ఆప్షన్ ఉంది, ఏదైనా చేసుకో, అభ్యంతరం లేదు. జడలు వేసుకో. కొంతమంది టోటల్గా క్లీన్ షేవ్ చేసుకుంటారు, బోడి గుండు కొట్టుకుంటారు, అట్లనే అందంగా ఉంటారు వాళ్ళు. నీకు ఇష్టమైతే గుండు కొట్టుకోవచ్చు, లేకుంటే జడలు వేసుకోవచ్చు, లేకుంటే ఎన్ని జడలు అంటే అన్ని జడలు వేసుకోవచ్చు, లేకుంటే కొప్పు వేసుకోవచ్చు. ఆప్షన్ ఉంది. ఎలాంటి బట్టలైనా వేసుకోవచ్చు, ఎలాంటి భోజనమైనా చేయవచ్చు. శాకాహారం తీసుకోవచ్చు, మాంసాహారం తీసుకోవచ్చు. ఏమండి నీ ఇష్టమే. ఒక్కోసారి నాకు జిహ్వ చాపల్యం ఏంటో తెలియదు, కానీ చక్కగా నాకు చికెన్ కర్రీ, మటన్ కర్రీ అన్నీ వండి పెడితే ఏంటో నాకు నా పిచ్చి, నాకు ఆనందం. వేడి అన్నం వండండి బిడ్డ అని చెప్పి, నాకు కొంచెం మెత్తగా ఉండాలి అన్నం. మా ఇంట్లో ఎప్పుడు నెయ్యి ఉంటుంది, అంత నెయ్యి పోసుకొని ఆ వేడి అన్నము మామిడికాయ ఆవకాయ బద్ద నంచుకొని తింటే కమ్మగా ఉంటుంది. ఆ చికెన్ ఎక్కడ పోయిందో, మటన్ ఎక్కడ పోయిందో, కానీ అబ్బా ఇంత బాగుందని అనిపిస్తుంది. నా ఇష్టం. ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఆహారమైనా తిను, ఏ హెయిర్ స్టైల్ అయినా చేసుకో, ఎలాంటి బట్టలైనా కట్టుకో, నీ ఇష్టం. కానీ మోక్షానికి వెళ్ళే దారి విషయంలో నీకు ఆప్షన్ లేదు. ఎందుకు లేదంటే, నిన్ను కన్న తల్లిని నువ్వు ఏమి బాగలేదు ఊర్లో ఇంకొక ఆమెను మా అమ్మ చేసుకుంటానంటే కుదురుతుందా? నీకు జన్మనిచ్చిన తండ్రిని వీడు నల్లగా ఉన్నాడు, ఎత్తుపళ్ళోడు, లొట్ట చెంపలోడు, బాణపొట్ట, వీడు బాలేడు, మా నాన్న పోస్ట్ ఇంకోనికి ఇస్తానంటే కుదురుతుందా? నీకు జన్మనిచ్చిన వారిని నీవు ఎలా మార్చలేవు, నిన్ను సృష్టించిన వారిని నువ్వు మార్చకూడదు, మార్చలేవు. సృష్టికర్త ఎవరో తెలుసుకొని వాళ్ళనే ఆరాధించాలి. జన్మనిచ్చిన వాళ్ళని అమ్మ నాన్నని పిలవాలి. పక్కోడు ఇష్టమైతే అంకులని పిలువు, అభ్యంతరం లేదు. ఆంటీ అని పిలువు. వాళ్ళు ఎంత నీకు ఇష్టమైనా, ఎంత అందంగా ఉన్నా అంకులు అవుతారు, ఆంటీ అవుతారు, కానీ అమ్మ నాన్న మాత్రం కాలేరు. నీకు జన్మనిచ్చిన వాడు సృష్టికర్త అయిన దేవుడు ఎవరో వెతకాలి, గుర్తుపట్టాలి.
ఆయనని ఆరాధించమని వేదము చెప్పింది, వేదము చెప్పింది, వేదము చెప్పింది. ఏకుకో జానో और ఏకుకో మానో అని నిరంకారి బాబా గారు చెప్పారు. పంజాబ్లో అవతరించిన బాబా గారు. ఒక్కడెవడో తెలుసుకో, ఆ ఒక్కడిని నీవు ఆరాధించమని చెప్పాడు ఆయన. ఆ ఒక్కడెవడు అని అంటే వెతుకగా అన్ని గ్రంథాలు వెతుకగా అన్ని గ్రంథముల ప్రవచనముల ప్రకారం మన పాపముల పరిహారము కొరకు మరణించిన వాడు, మరణమును గెలిచి లేచినవాడు యేసు ఒక్కడే కనబడుతున్నాడు. రెండవ మనిషి ఎవడైనా కనబడితే అప్పుడు ఆలోచిద్దాం, మనం మీటింగ్ పెట్టి, అరే మరి రెండవడు ఉన్నాడు కదా, ఎట్లా సగం వీరిని సగం ఆయనను ఆరాధిద్దామని ఒక కమిటీ వేద్దాం. కానీ ఇప్పటిదాకానైతే వందల సంవత్సరాలు భక్తులందరూ వెదికారు. వేదముల ప్రవచనములు నెరవేర్చిన వాడు మానవ చరిత్రలో ఒక్కడే కనబడుతున్నాడు. ఆయన పేరు మరియ కుమారుడు, దేవుని కుమారుడు, కన్యకుమారుడు, ఆది సంభూతుడు, నాద బ్రహ్మము, వాక్యమును పేరు పెట్టబడిన వాడు, మృత్యుంజయుడు, నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.